వే1 అంటే ఇక్కడ మనం ఏది చెప్పినా కూడా ఇది నా ఓన్ ఇంట్రడక్షన్ ఇది. సో ఇక్కడంతా కూడా డిస్క్లైమర్ అంటాము. సో నా రిజల్ట్స్ కానీ ఏదైనా కూడా నా కష్టం మీద వచ్చినవి. సో ఇది అందరికీ వస్తుంది అన్నది గ్యారంటీ ఉండదు. సో బిఫోర్ ఈ గ్రూప్ కి రాకముందు సింపుల్ హౌస్ వైఫ్. సో నా హస్బెండ్ ఇలాంటి ప్రొఫెషన్ లో ఉండేవారు ఈ గ్రూప్ కి రాకముందు. సో మేమందరం కూడా చక్కటి హెల్త్ తీసుకున్నా. సో బిఫోర్ నేను చాలా ఓవర్ వెయిట్ ఉండేదాన్ని. నా పేరు వచ్చేసి వినీలా. సో నేను యాక్చువల్గా 32 years అప్పుడు ఈ గ్రూప్ కి పరిచయం అయ్యాను. సో నేను ఈ గ్రూప్ కి వచ్చేసి దాదాపు 19 years కంప్లీట్ అయింది. ఇది నా 20th year జర్నీ. బిఫోర్ సింపుల్ హౌస్ వైఫ్, పెద్దగా అలవాట్లు కానీ హ్యాబిట్స్ కానీ ఏవి చేంజెస్ అన్నవి తెలీదు. బేసిక్ ఇన్ఫర్మేషన్ కూడా తెలీదు, వాటర్ ఇంటేక్ ఎలాగా అన్నది. సో నా ట్రాన్స్ఫర్మేషన్ ఇది. ఇప్పుడు నా ఏజ్ వచ్చేసి రేపు September 9th వస్తే 52 years. సో వండర్ఫుల్ రిజల్ట్స్ నేను ఈ గ్రూప్ నుంచి తీసుకున్నాను విత్ వండర్ఫుల్ న్యూట్రిషన్ సపోర్ట్, మా కోచ్ సపోర్ట్తో. సో బిఫోర్ నేను ఇలా ఉండేదాన్ని మ్యారేజ్ అయినప్పుడు. సో ఇప్పుడు నాకు మ్యారేజ్ అయ్యి 34 years అవుతుంది. సో వండర్ఫుల్ లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నాను. బెస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకున్నాను. ఏజ్ ఈజ్ ఓన్లీ ద నెంబర్ అన్నట్టుగా చూపించుకోగలుగుతున్నాను. సో ఎక్కడ కూడా ఏజ్ వస్తుంది కానీ అది ఎక్కడ కూడా నన్ను ఇబ్బంది పెట్టట్లేదు. సో ఏ ఇబ్బంది కూడా ఎక్కడ కూడా నన్ను ఏజ్ వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్నది కూడా నాకు తెలియట్లేదు, ఎందుకంటే ఈ గ్రూప్ సపోర్ట్ వల్ల. సో వండర్ఫుల్ ట్రాన్స్ఫర్మేషన్, చక్కగా మనవరాలు కూడా వచ్చేసింది. ఇప్పుడు యాక్టివ్ లైఫ్ స్టైల్లో ఉంటున్నాను. వండర్ఫుల్ న్యూట్రిషన్ సపోర్ట్. సో రియల్గా వండర్ఫుల్ లైఫ్ స్టైల్ని కూడా లీడ్ చేయగలుగుతున్నాను, ఎందుకంటే హెల్త్ బాగా సపోర్ట్ చేస్తుంది. సో బోల్డ్ ట్రావెలింగ్స్ చేయగలుగుతున్నాను. వండర్ఫుల్గా యాక్టివ్గా డ్రెస్సింగ్స్ కానీ ఏదైనా కూడా నా కోరికలన్నీ కూడా తీర్చుకోగలుగుతున్నాను ఇక్కడ. సో ఇట్లా నేను చాలా ట్రావెలింగ్స్ చేశాను, చాలా ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను. బెస్ట్ హెల్త్ ఇన్ఫర్మేషన్, కాన్ఫిడెన్స్ అన్నీ కూడా నేను ఈ గ్రూప్ నుంచి తీసుకోగలిగాను. సో ఇట్లా నేను సైంటిఫిక్ అడ్వైజరీ బోర్డ్స్తో కూడా చక్కగా ట్రైనింగ్స్ తీసుకోగలిగాను. సో నా జర్నీలో నేను చాలా నాలెడ్జ్ తీసుకున్నాను. సో రియల్గా థ్యాంక్స్ టు మై కోచెస్, థ్యాంక్స్ టు దిస్ వండర్ఫుల్ గ్రూప్. సో ఇవాళ మనం చాలా ఇన్ఫర్మేషన్ తీసుకోబోతున్నాం. సో ఈ ఇన్ఫర్మేషన్ కోసం మనకి వాళ్ళ వండర్ఫుల్ మెంబర్స్ ఉన్నారు ఇక్కడ. సో నేను ఫస్ట్ ఇన్వైట్ చేసుకోబోతున్నాను మా స్పాన్సర్ సింథియా మేడం. లాస్ట్ 22 years నుంచి తను ఈ గ్రూప్లో ఉన్నారు. సో తనని నేను ఇన్వైట్ చేసుకోబోతున్నాను ఇవాళ. ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ది జూమ్ స్క్రీన్ మేడం. సింథియా మేడం, ప్లీజ్ వెల్కమ్. So good evening everybody. Good evening Vinita. So today's call manam చాలా స్పెషల్ అన్నమాట, ఎందుకంటే we are having the most senior most doctor. వన్ తను ఒక డాక్టర్, సెకండ్ వచ్చేసి తను హెర్బల్ లైఫ్ డిస్ట్రిబ్యూటర్ కూడా. సో తన గురించి చెప్పక ముందు ఫస్ట్ ఐ ఇంట్రొడ్యూస్ మై సెల్ఫ్. నా పేరు సింథియా. సో నేను బేసిక్లీ ఒక హౌస్ వైఫ్. సో ఈ ఆపర్చునిటీ గురించి వచ్చాను, ఒక 5,000 ఎక్స్ట్రా ఇన్కమ్ గురించి అనేది. సో ఇక్కడ మీరు చూడొచ్చు నా బిఫోర్. ఓకే, అండ్ దెన్ 2 times ఒబెసిటీ క్లినిక్స్ వెళ్ళాను, డయట్ పిల్స్ వాడాను, రకరకాల ట్రై చేశాను, కానీ తగ్గేదానిది మళ్ళీ ఈక్వల్ గా బౌన్స్ బ్యాక్ కూడా అయ్యేదానిది. బట్ ఆఫ్టర్ కమింగ్ ఇన్ టు దిస్ గుడ్ న్యూట్రిషన్, ఆఫ్టర్ యూజింగ్ దిస్ వండర్ఫుల్ న్యూట్రిషన్, మంచి రిజల్ట్స్ అనేది వచ్చింది. So you can see my transformation and then my husband the transformation. So mottam I can happily say that our entire family is using this wonderful nutrition. So you can see idi ma iddar pillalu. So vaal chinnaga unnappudu, but now today I can say that not only we as parents being fit, but we also make sure our entire family is also into ఫిట్నెస్ ఒక ఎత్తు, న్యూట్రిషన్ ఇంకొక ఎత్తు. సో వీఆర్ కంబైనింగ్ బోత్ టుగెదర్, ఎందుకంటే ఇఫ్ యూ వాంట్ టు ఏజ్ రియలీ గ్రేస్ఫుల్ యూ నీడ్ టు ఇన్కార్పొరేట్ ఆల్ దీస్ అదర్ థింగ్స్ అనమాట. ఓకే, సో దిస్ ఇస్ వెరీ షార్ట్ అబౌట్ మీ, బట్ నేను నా గురించి రాలేదు. సో లెట్ మీ ఇంట్రొడ్యూస్ డాక్టర్ లవ్లీరా నాదర్. సో బిఫోర్ తను కాల్ రాకముందు తను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వెరీ సీనియర్ గైనకాలజిస్ట్, అండ్ షీఈ్ ఆల్సో అండ్ హెర్బల్ లైఫ్ డిస్ట్రిబ్యూటర్ కూడా. సో తనకి ఏంటంటే లైక్ ఐ హావ్ నోన్ మ్యామ్, మేము చిన్నగా అంటే హెర్బల్ లైఫ్ లో చిన్నగా ఉన్నప్పుడు హ్యాపీగా నేను చెప్పొచ్చు, ఎందుకంటే ఫస్ట్ మేము చాలా వాళ్ళని మ్యాగజైన్స్ లో చూసేవాళ్ళము, లైక్ అబౌట్ సర్ అండ్ మ్యామ్, దే ఆర్ డాక్టర్స్ అండ్ డూయింగ్ దిస్ బిజినెస్ అంటేనే మాకు ఇట్ వాజ్ లైక్ కాన్ఫిడెన్స్, ఎందుకంటే ఒక డాక్టర్ చేయడం ఇస్ సంథింగ్ రియలీ గ్రేట్.
and then 2007 onwards mellaga chinnaga we started introducing ourselves to them, and then we started learning more and more and more and more. Ma dagra, like if at all Raju sir, like my husband, తను అన్ని చెప్తారు న్యూట్రిషన్ గురించి, is all because of Dr. Nadir and Dr. Lavlina ma'am. సో మ్యామ్ వచ్చేసి షీ ఫీచర్స్ ఇన్ ఆల్మోస్ట్ ఇన్ లైక్ ప్రింట్ మీడియాలో ఉంటుంది, ప్లస్ టీవీలో వస్తారు, ప్లస్ తను చాలా లైక్ షీఈస్ నాట్ ఓన్లీ అ గైనకాలజిస్ట్, ఐ కెన్ సే షీఈస్ లైక్ అ సెలబ్రిటీ డాక్టర్ ఆల్సో. ఎందుకంటే తన దగ్గర వచ్చే పేషెంట్స్ ఆర్డినరీ పేషెంట్స్ కూడా వస్తారు, కానీ సెలబ్రిటీస్ కూడా వస్తారు అనమాట, చాలా మందిగా వస్తారనమాట. ఓకే, సో and she's featured in so many other things. She comes on to radio also, ఎందుకంటే ఏదైనా టాక్ ఇవ్వాలి అంటే she comes on to the radio and TV, and then she has like ఎంతో ప్రింట్ మీడియాలో చాలా వరకు వచ్చారు. And then both ma'am and sir together, they have also written some books also actually for some schools. దాని మీద కూడా ఉంది. సో యూ క్యాన్ సీ హర్ లైక్ యూ కెన్ సీ హర్ ఆల్మోస్ట్ ఎవ్రీవేర్ అన్నట్టుగా. అండ్ మీకు తెలుసో లేదో షీఈస్ అబవ్ 60, కానీ ఈ రోజుకి తను ఎప్పుడు తన వర్క్ స్టాప్ చేయలేదు. సో షీ స్టిల్ విత్ అవర్ కస్టమర్స్, అంటే హెర్బల్ లైఫ్ కస్టమర్స్, అండ్ తను స్టిల్ షీ డస్ అవర్ ఇన్విటేషన్స్, న్యూట్రిషన్ క్లబ్ నడిపిస్తుంది, ఫ్యామిలీని చూసుకుంటుంది, అండ్ లైక్ హాస్పిటల్స్కి వెళ్ళి వస్తూనే ఉంటుంది. దాని మధ్యలో ఒకవేళ మనం ఎవరైనా వెళ్ళామనుకోండి, షీ ట్రీట్స్ అస్ సో వెల్ అన్నట్టుగా నేను చెప్పొచ్చు. బికాస్ నవ్ వీ హ్యావ్ బికమ్ క్వైట్ వెరీ క్లోజ్ టు హర్ అండ్ టు సర్ అండ్ మ్యామ్. ఇద్దరు మాకు చాలా క్లోజ్, మాకు ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా అయిపోయారనమాట. అండ్ వీ హ్యావ్ లెర్న్ సో మెనీ థింగ్స్ that there is even more to learn అన్నట్టుగా నేను చెప్పొచ్చు. సో బిఫోర్ బ్రింగింగ్ మ్యామ్ ఆన్ టు ద స్క్రీన్, ఎవ్రీబడి ఫస్ట్ మీరు మీ లైక్ వీడియోస్ అన్ని ఓపెన్ చేసుకోండి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు మనకు టైం ఇచ్చారు. షీఈస్ రియల్లీ అ వెరీ వెరీ బిజీ డాక్టర్ అనమాట. కానీ వన్ ఫోన్ కాల్, మ్యామ్ ఆల్వేస్ సేస్ yes, I would love to come and share my journey and maybe help somebody. ఓకే, సో స్టూడెంట్ లాగా అయిపోవాలన్నమాట, ఒక మంచి స్టూడెంట్ లాగా అయిపోవాలి. మంచి స్టూడెంట్ అంటే వీడియోస్ ఆన్ చేసుకోండి, నోట్స్ రాసుకోండి. గుడ్ న్యూస్ ఏంటంటే దెర్ ఇస్ Q&A ఆల్సో, అంటే మనకు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా ఉంది. కానీ క్వశ్చన్ ఎట్లా ఉండాలి అంటే, ఈ ప్రాబ్లం వెళ్ళిపోతుందా, నాకు ఇప్పుడు మందులు రాసిస్తారా అంటే అట్లాంటి క్వశ్చన్స్ కాదు, బట్ సంథింగ్ రిలేటెడ్ టు న్యూట్రిషన్, సంథింగ్ రిలేటెడ్ టు యువర్ గుడ్ హెల్త్ అన్నట్టుగా. ఓకే, ఇక్కడ జెంట్స్ ఎంతమంది ఉన్నారు, మీరు నోట్స్ రాసుకోండి, సో దట్ ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ ఎనీబడి హూమ్ యూ నో. ఓకే, అండ్ ఆల్ ద లేడీస్, నాట్ నెసెసరీ మీకు ఆ ప్రాబ్లం ఉంది, కానీ నెసెసరీ ఎందుకు తెలుసుకోవాలంటే సో దట్ మీరు మీకు తెలిసిన కస్టమర్స్ కైనా చెప్పడానికి ఉంటుంది. ప్లస్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు మైండ్లో వస్తుంది, లైక్ ఓ ఐ నో దిస్ పర్సన్, నేను వాళ్ళకి చెప్పుకుంటే బెటర్ అన్నట్టుగా. ఓకే, సో నోట్స్ కంపల్సరీగా రాసుకోండి. ఒకవేళ మీరు నోట్స్ ఫాస్ట్గా రాకపోతే సెల్ ఫోన్లో కొంచెం రికార్డింగ్ అయినా పెట్టుకోండి, సో దట్ తర్వాత ఆఫ్టర్వర్డ్స్ యూ క్యాన్ రియలీ లిసన్ టు వాట్ ఎవర్ షీ హాస్ స్పోకెన్. ఎందుకంటే వీ డూ ఇట్ యాక్చువల్లీ. మ్యామ్ ఏమైనా చెప్తే, సార్ ఏమైనా చెప్తే, వీ రికార్డ్ ఇట్ సో దట్ వీ గో బ్యాక్ అండ్ లిసన్ టు ఇట్ అనమాట. విన్నప్పుడు బాగానే ఉంటుంది, కానీ అప్లై చేస్తున్నప్పుడు ద రియల్ ఛాలెంజ్ కమ్స్. ఓకే, సో ఐ హోప్ డాక్టర్ లవ్లీనా మ్యామ్ is on the screen. Without wasting our time, help me to welcome Dr. Lavlina Nadir onto the screen. Ma'am, are you there? Stay with you together. You're my heart, you're my soul. Yeah, I'm feeling that I love you, know. You're my heart, you're my soul. That's the only thing I really know.
Let's close the door and believe my burning heart. Feeling alright, come on, open up your heart. I'll keep the candles burning, let your body melt in mine. Living in my dreams. You're my heart, you're my soul. I'll keep it shining everywhere I go. You're my heart, you're my soul. I'll be holding you forever, stay with you together. You're my heart, you're my soul. Yeah, I feel that I love you grow. You're my heart, you're my soul. That's the only thing I really know. You're my heart, you're my soul. Yeah, I feel that I love you grow. You're my heart, you're my soul. That's the only thing I really know. Ma'am, you have to unmute yourself. Ma'am, you have to unmute. Yes. Now, the host was not allowing. Hello, everybody. Good evening. Sorry, the electricity went off. So we have joined from another. So everything is not a problem in Herbalife. Thank you, Cynthia, for such a warm welcome. I am truly blessed to have you and Sir, me and Dr. Nadir. We are both blessed to have you in our lives. And I am so humbled and I feel privileged to be brought on by a Chairman's Club member. Thank you so much for all your love and all your support always. So today, without taking much time, I'm going to speak on PCOD because it is a very, very common issue that the girls are facing. So, PCOD is a very common thing. So you have to understand first that this is how the uterus looks like. This is the uterus. These two are the tubes on both the sides, and these are the ovaries. Okay. This is a normal ovary and this is a polycystic ovary. So first we have to understand that polycystic ovaries are larger than normal ovaries and have twice the number of follicles. Follicles are fluid-filled spaces within the ovary that release eggs. Because eggs say everything happens. Every month eggs are released. So this is how the uterus and ovaries look like. Now, PCOS affects 1 in 10 women. It is so common. 10 to 15% people have polycystic ovarian syndrome. In 50% of the cases, it is not diagnosed. And 50% of women with PCOS will develop type 2 diabetes before the age of 40. So it is a massive problem and it needs to be treated. And the cost is huge to treat PCOS, almost in billions. And there's 3 times more risk of developing uterine cancer if you have PCOS. I am not scaring everybody. I am just telling you that it is very important to be aware about PCOS. Now, but there are some misconceptions about PCOS. So let me talk about that first. So first myth is that it only affects the ovaries. That is not true. PCOS is a complex lifestyle condition that can impact multiple systems in the body. It affects our metabolism, it affects our cardiac health, and also mental well-being.
The second myth is only overweight or obese people can have PCOS. There can be thin PCOS, there can be obese PCOS. So while obesity is common among women with PCOS, but it can happen in thin girls also. So don't attach weight stigma with it. It is not only linked to body size. All sorts of women of all sizes and shapes can have PCOS. The third myth is that women who have PCOS will always have irregular periods. Now, that is also not true. Although irregular periods are a common symptom of PCOS, but it does not mean that PCOS women don't have regular periods. Treatment and lifestyle changes can regulate the menstrual cycles and hormonal imbalance can be restored. So, what I mean to say is we can reverse PCOD or PCOS with lifestyle changes. See, there is no permanent cure for PCOS, but we can keep it under control with lifestyle changes. So that is why it is very important. Then, common myth is, oh, PCOS is just a fertility issue. So yes, the fact is that PCOS can impact fertility, but it is not solely a fertility problem. It's a complex lifestyle problem. It can cause irregular periods, it can cause weight gain, it can cause thinning of hair, it can cause hormonal imbalance, it can cause acne, pimples on the face, it can also cause hair loss, and hair become very thinned out. So these are so many things can happen because of PCOS. It is not just about fertility issue. So let us understand what are the common symptoms of PCOS. So as I already mentioned, one can have irregular periods, one can develop excessive hair growth on the face, especially on the face, on the chest. There can be pimples. One can put on a lot of weight. Some people also find difficulty in conceiving. So these are common symptoms of PCOS. How do we diagnose PCOS? So it is typically diagnosed, the history of the patient is very, very important. We have to ask about the menstrual history, whether her periods are regular, whether her periods are irregular, since when the periods have become irregular, has the patient put on weight? We have to ask about, is there any symptom of acne? Is she losing her hair? So that is one. Second is, of course, physical examination. Then we have blood tests, in which we measure hormones like FSH, LH, and of course, ultrasound. It really helps us to diagnose it because we can see the ovaries will be enlarged, there will be ovarian cysts, the number of follicles will be more. I mean, the fluid filled spaces will be more. So this is how a PCOS is diagnosed. So can we treat PCOS? As I said, there is no cure for PCOS, but of course it can be managed with lifestyle changes. We give medication to regulate the menstrual cycles and to reduce the symptoms. And of course, sometimes we have to give fertility treatments because if they have a problem while conceiving, then of course treatment is required. PCOS could be the leading cause of infertility and it can lead to lifelong complications. So it is not about weight. It is about, obesity leading to diabetes. Then, there's a threefold risk of endometrium is the innermost lining of the uterus. So there is 3 times more risk of developing endometrial cancer. There can be liver disease, there can be heart disease. So I will explain how one thing leads to another. So there's a difference. PCOD is just when the immature eggs are being released. In PCOS, there are metabolic complications like obesity, diabetes, liver disease, heart disease. So
When all the organs get involved, multi-organ, then we call it PCOS. And in this PCOS, generally, the eggs will not be released, but they form into cysts. So this is the difference between PCOD and PCOS. So, of course, in perimenopausal or premenopausal means before the periods stop. That phase is known as premenopausal. So if somebody has history of polycystic ovarian syndrome, then their risk of cancer increases by 6-fold. And why cancer happens is it is the triad of obesity, it is the increased insulin resistance. There will be more insulin in the blood, and the pancreas is producing insulin, but body is not responding, and there is diabetes. So all this triad will increase the risk of endometrial cancer. Now, PCOS is risk factor, what all it can cause. In PCOS, there are abnormal hormonal levels. Male hormone, which is known as testosterone. So there is high level of male hormone, testosterone and estrogen, and progesterone becomes low. So this hormonal imbalance can develop sometimes, or it becomes a risk factor for endometrial cancer. So let us understand insulin resistance. Insulin resistance is the indicator of PCOS. That is why whenever we are doing the blood tests, we advise them to do fasting serum insulin. Here, the body cells, they don't respond well to insulin. So pancreas keep producing more insulin to compensate. And what happens when insulin levels increase? It can promote fat storage in certain parts, especially liver. And this excess fat can lead to fatty liver over time. So it is not alcoholic fatty liver disease. It is non-alcoholic fatty liver disease because of insulin resistance. So PCOD can also result in fatty liver because of insulin resistance. Yeah, I hope I'm not going very fast. I'm okay, Cynthia? Okay. So why insulin resistance is common in PCOD? Let us understand why insulin resistance happens. PCOD increases the male hormone. We call this androgen. The testosterone or androgen is the male hormone. So in PCOD, the male hormone increases, and that interferes with insulin sensitivity. Then there is low-grade chronic inflammation in PCOD. That also worsens insulin sensitivity. Then visceral fat in abdomen, because with people, if somebody is obese, naturally their visceral fat will be high. So visceral fat also releases inflammatory markers that further impairs insulin resistance, insulin sensitivity. So high insulin levels stimulate the ovary to produce more androgens, and then it becomes a vicious cycle. High insulin levels will produce more male hormone. Male hormone will interfere with insulin sensitivity. It will create more chronic inflammation. Then visceral fat will further impair insulin sensitivity. So that is how in PCOS, insulin resistance develops. And of course, you all know that if there is insulin resistance, it is a precursor to type 2 diabetes. That is why it is very important to treat PCOD, and it should not be ignored at all. So, and you know what happens? Women or girls, they will struggle to lose weight if they have PCOD. It is because of insulin resistance. I've been talking about insulin resistance, but some of you may not know what is insulin resistance. So let us make this absolutely clear. Insulin is a hormone that helps glucose enter the cells for energy. So, whenever we are eating anything, the food breaks down into glucose.
So insulin, when that insulin, what it does, the glucose which is produced, it helps the glucose to enter the cells so that energy is produced. So if there is insulin resistance, the cells will not respond to insulin, and that will force your pancreas to produce more insulin. That will lead to hyperinsulinemia or high insulin levels. So that is how you develop insulin resistance. I hope I'm clear. Insulin is a hormone that helps glucose enter the cells. In insulin resistance, the cells don't respond. The glucose does not enter the cells to produce energy, and insulin keeps on getting produced by the pancreas. So when women with PCOS, they will experience low grade chronic inflammation, which can further worsen the insulin resistance, and that can contribute to liver damage. All the inflammatory markers, which will be released, they disrupt the normal functioning of liver, and it can lead to fat accumulation within the cells. See, this is the fat accumulation. Can you see this? This is fat accumulation. This is known as fatty liver. So if we do an ultrasound, we can see fatty liver. So fatty liver, if somebody is seeing, so we have to work on this. We have to reduce the visceral fat. We have to make lifestyle changes. Otherwise, it can go on increasing. Then what happens? Of course, the male hormones increase. So that leads to fat distribution patterns. It causes increase in visceral fat. Of course, it can impact the liver, but it can also lead to metabolic complication, which I was saying, non-alcoholic fatty liver disease. Fatty liver, yes, but it can lead to further worsening it can further damage liver and can cause non-alcoholic fatty liver disease. Generally, liver disease, will be caused by alcohol. So this is non-alcoholic. It is because of high levels of male hormone in PCOD. So you understand what happens is there's increased level of male hormone that will lead to increased visceral fat around the organs that will impact liver, and that will cause fatty liver disease. This is in nutshell. This is what happens, how you can damage your liver if PCOD is not treated. Then the hormonal imbalances in PCOS, can also influence lipid metabolism, fat metabolism. And that is why it becomes easier for fat to accumulate in the liver. Several women with PCOS, they struggle with weight gain and obesity because of this insulin resistance, elevated male hormones. So it is a significant risk factor. The excess fat, especially the abdominal fat, can lead to fat accumulation liver and also increase estrogen. It causes further hormonal imbalance. So everything becomes a vicious cycle. So one risk factor leading to another, and it goes on and on. So weight gain will lead to insulin resistance will lead to fatty liver will lead to further liver damage. So it is all interconnected. So dyslipidemia, it means when fat is there, there'll be increased lipid levels. So when the fat increases, it also, you see, whatever we eat converts into glucose. So if the blood glucose is around 5 grams, it will remain in the bloodstream. If the blood glucose is more, it gets converted to glycogen in the liver. But if blood sugar is more than that, then it converts into triglycerides, and it can build up on fat on the liver. And high levels of circulating triglycerides and LDL can lead to fat deposition and contributing to reducing lipid metabolism. So many things are happening. One thing leading to another. So triglycerides will also increase in this, and that is why it causes weight gain. So when there is increased fat storage,
High insulin levels will promote the storage of glucose as fat. Insulin blocks lipolysis. That means fat will not burn down. So you cannot use fat as energy. There's slow fat burning. Then because of that, there's increased hunger and craving because insulin spikes are happening and it causes blood sugar spikes. So that there's craving for sugary and carbohydrate foods, and high insulin levels will slow down the metabolic process. And that is why weight loss becomes very difficult. So, one thing leads to another. Obesity will lead to high insulin levels that will stop fat from burning. So it blocks lipolysis, it causes cravings, it causes blood sugar spikes, and then it will slow down your metabolism. So you must remember, women or girls who have PCOS or PCOD, their metabolism is very slow. So whenever they are put on weight loss program, explain to them that their result will be very slow. It will take 3 months to bring up their metabolism. After that only they will be able to see fat loss and weight loss. So fat loss will occur with our products if they use our products consistently for 90 days. What we can promise is 10% reduction in fat percentage. So one has to explain that to the people that their weight loss is going to be a slow process. Anybody who is on medication, who has PCOD, who has diabetes, who has epilepsy, who is on oral contraceptive pill or anything, their metabolism will be slow and their weight loss will be extremely slow. So now, how does one know whether insulin resistance is affecting them? So certain signs are they will have difficulty in losing weight, especially around the belly. They will have intense craving, especially for carbs and sweets. They will be feeling tired. There can be dark patches, on the neck, in the armpit, in the groin, and there can be blood sugar fluctuations. So if anyone is suffering with these symptoms, they must go to the doctor and they must find out if they have PCOS and let the doctor take their history and let the doctor do the examination. They must get an ultrasound done. And so treatment of PCOD is holistic. They require lifestyle changes, they require exercise, they require medication, they require diet, they require everything together. Okay, so it is not one thing which will help in PCOS because there are so many symptoms. But if somebody is having really intense craving, fatigue, dark patches, and they must go and see a gynecologist. So what tests we do? We do serum fasting insulin. If fasting insulin is high, that means they have insulin resistance. We do HbA1c, which measures 3 months of blood sugar control. It tells us how their blood sugar has been in last 3 months. We get a fasting blood sugar done. We get a lipid profile done because we have to look for triglycerides and high density lipoprotein and low density lipoprotein, and HOMA-IR, the specific index for evaluating insulin resistance. So these are generally the blood tests which we do when patient comes to us. Now, how do we manage insulin resistance? So you all have understood that insulin resistance is the major cause which is causing all the problem. But how to manage insulin resistance? So the first thing which is required is we have to make changes in our diet. We need to consume low glycemic index diet. That means we have to replace refined carbohydrates, simple carbohydrates with whole grains, millets, legumes means dals, green leafy vegetables.
we need to take complex carbohydrates. Uh, Complex carbohydrates don't raise the blood sugar so much. So they have to be low GI, which means whenever we are eating that type of food, it doesn't increase your blood sugar levels to very high. There are no blood sugar spikes. Plus, if we pair carbohydrate with protein and healthy fats, it slows down glucose release. Insulin resistance will become better. So first thing in the morning is to take healthy fats. You can take nuts, you can take seeds, you can have a protein shake, have good fats, omega-3 fatty acids. If you take that in the morning, your blood sugar spikes will not happen. Your insulin resistance is going to become better. So always pairing complex carbohydrate with protein and good fats will take care of insulin resistance. Another thing which is very vital is regular exercise. So regular exercise, because which exercise is important? Uh, just a minute. Strength training is very, very important. Because strength training stabilizes insulin levels. Why is this coming? Just a minute. Oh, just a minute. Why is this coming? Okay, cardio also helps to reduce visceral fat. Just a minute. Okay. So, when you do strength training, you need to understand that insulin receptors are found in the muscle. So, when we do strength training, we are building muscle, lean muscle mass. If our muscle is better, then increasing glucose, there'll be increasing glucose uptake and insulin resistance will get better. And of course, it should be a mix of cardio and strength training. Third is we have to manage the stress and take care of our sleep, because chronic stress causes cortisol secretion. That will worsen insulin resistance. For that, what we need to do? We can do yoga, we can do meditation, we can do deep breathing, anything. Go for a walk in the park, take some fresh air, take some sunlight. We have to reduce stress, because stress is going to cause cortisol secretion and it is going to cause inflammation and PCOS will get worsened. So we have to learn stress management techniques. Plus we have to sleep for 7 to 8 hours daily. Poor sleep impacts glucose metabolism. So make Ma'am, sure that we are ma'am, taking, yes, slides are not coming, ma'am. slide is not coming. Okay. No, not coming. Just a minute. Let me see. It's not coming. Okay. Oh. Now? No? No, Now it's coming? Acha, no. just a minute. I'll load it again then. Just a minute. Oh, where is it? Just a minute. Now it's coming? Ma'am. Coming, Cynthia? No, 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 not yet. It's not coming. What happened? Just a minute. Just a minute. I'm there only. Let me once.
So I was going to now talk about how Herbalife products help, but of course, there's a disclaimer because we don't say that we are going to manage any disease. So Yes, ma'am. coming now, Nahi, ma'am. what has happened? Wait, let me call Dr. Nadir. सर को कॉल करो. हाँ, please call करो. He हाँ, must मैं be कर on देती the, हूँ. they must be on the other phone. Now it's coming, I think. Cynthia No, is- ma'am. Oh, No. Where I'm calling, sir. I'm calling, sir. I don't know what has happened. I'm trying everything. It is showing on my thing, where it has disappeared. The slides are not coming on there. मेरे में तो సో ఇప్పుడు జనరల్ గా మంచి సబ్జెక్ట్ వస్తుంది. నెక్స్ట్ మనకి క్వశ్చన్ ఆన్సర్ సెషన్ కూడా ఉంటుంది. సో మీరందరూ కూడా ప్రిపేర్ అయి ఉండండి. ఎవరెవరైతే క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నారో వాళ్ళు హ్యాండ్ రేస్ చేసి వాళ్ళ క్వశ్చన్స్ అడగొచ్చు, లేదా మీరు చాట్లో కూడా పంపించవచ్చు. ఓకేనా? సో అందరూ కూడా నాకు తెలిసి ట్రాన్స్లేషన్ వింటున్నట్టుగా అనిపిస్తుంది. సో మీకు ఎవరికైతే ఇంగ్లీష్ కానీ హిందీ కానీ ఛాలెంజ్ ఉన్నవాళ్ళు తెలుగు ట్రాన్స్లేషన్ కూడా జరుగుతుంది. సో మీరందరూ కూడా దాంట్లో చక్కగా వింటూ ఉండండి. మీకు సబ్జెక్ట్ చాలా वो convey जहाँ होता से यहाँ से ये भी नहीं आ रही थी मेरे ख्याल से. సో నో ప్రాబ్లం కదా మనకి. నిజంగా మంచి బ్యూటిఫుల్ సబ్జెక్ట్. సో అందరూ కూడా ఎక్స్పీరియన్స్డ్ పీపులే ఉన్నారు ఇక్కడ. మంచి న్యూట్రిషన్ సపోర్ట్ తీసుకుంటూ వాళ్ళ లైఫ్ స్టైల్ కరెక్షన్స్ చేసుకుంటూ బెస్ట్ రిజల్ట్స్ తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ సెషన్ తర్వాత మనం కొన్ని ఎక్స్పీరియన్సెస్ కూడా చూద్దాం. సో మీరందరూ కూడా రెడీగా ఉండండి. ఓకే, ఎస్ it's మేడం. coming, Cynthia, now. ఎస్, it has come, Video ma'am. off. Ma'am. Yes, ma'am. Okay, got it. Yeah, ma'am. All Yes, ma'am. right. Yes, ma'am. All right. So, now I want to talk about the products which can help PCOD, because this is an easy solution, because you need everything together. With medicine, you also need lifestyle changes, and Herbalife really provides us with the solution. So, of course, there's a medical disclaimer. We don't treat PCOD with this, but yes, it also helps with the symptoms. So, one product is Woman's Choice, which I was blessed to introduce with our country director and Dia Mirza. So this Woman's Choice is really helpful in PCOS. Plus, it has only 1.73 calories, means it is 0 calorie. Everything less than 5 calories is 0 calorie. It has 127 milligram of chasteberry. So what it does is, chasteberry, helps in fertility. It will help the menopausal symptoms, the breast pain which happens before the periods. There can be bloating, there can be fatigue, there can be mood swings, and PMS symptoms, that is premenstrual symptoms, and of course helps with the libido. Plus, it has got 60 milligram of soya isoflavones, which also helps with symptoms associated with hormonal fluctuations. So, what are isoflavones? They are phytonutrients. That means micronutrients derived from the plant. Phyto means plant. So, University of Pittsburgh says that if we take 40 to 80 milligram of soya isoflavone, it is going to reduce our hot flashes by 11%. So, all these symptoms of PMS like pain, breast pain, mood swings, vomiting, fatigue, acne, constipation, it is going to help in that. So, all the girls, when they start their periods, till you are alive, all the women after menopause can take Woman's Choice, but it is not to be taken during pregnancy and while feeding a child. During pregnancy and lactation, Woman's Choice cannot be taken. So isoflavone will help reduce hot flashes. Sometimes people feel hot, sometimes they will feel cold, sometimes they have mood swings, vaginal dryness, sleep is disturbed. So Woman's Choice isoflavones will help with
all these symptoms. And as I said, it will reduce the severity of hot flashes by 11%. And this I am telling you a scientific study. So it has to be between 40 to 80 milligram, but Woman's Choice gives us 60 milligram. Okay, so it is really, really very beneficial. As I said, it is very helpful in PCOS. It helps in the symptoms caused by PCOS. It is really helpful in the fatigue. And this is again from the medical journal. As we age, as we are in the perimenopausal age, we lose our muscle mass and bone density. And 5 years into menopause, we lose 10% of our bone mass and muscle mass. So isoflavones, they increase the bone mineral density. And so for that, we need 75 milligram of isoflavones. So if we are taking Woman's Choice along with our shake is also made up of soya protein. That also has isoflavone. So we can get 75 milligram of isoflavone and protect our bones. It will protect against some cancer risk. It also helps with brain function, your memory, your focus, your attention. And other products which are helpful are core nutrition. So core nutrition, you see, we have divided nutrition into core nutrition and targeted nutrition. So core nutrition is something which body does not manufacture. We have to take from outside. And targeted nutrition is for specific purposes. So core nutrition includes protein, vitamins, minerals, and omega-3 fatty acids. So all these are very, very helpful in PCOS. So in core nutrition, the first is our Formula 1, which is like a meal replacement. It gives us all the nutrition we require on a daily basis, but it is low in calorie, sugar, salt, and fat. So this is a blend which is made up of soya protein, whey protein, and milk solids. So since it is soya based, so this also has soya isoflavones. So this in combination with Woman's Choice will really help in reducing the symptoms of PCOS. Moreover, this is the only plant-based protein which has all the 9 essential amino acids. For this reason, it is a complete protein. There are only 3 vegetarian complete proteins: soy, quinoa, and buckwheat. So we have soya protein, and that is why it is very, very helpful in PCOS. Then, of course, the oxidation process happens because of the oxygen in the air around us, and that also causes premature aging. You can have fine lines around the line, fine lines around the eyes, around your lips. And if you leave anything, apple, if you leave outside, it becomes bad. If you leave a banana, it will go bad. This is because of oxidation process, the oxygen in the air. So what we need? Antioxidants. So from where will we get antioxidants? Either we have antioxidant rich food or we have antioxidant supplement. So let us see. Some people will say, okay, tell us natural. So, it is difficult to get all those fruits, berries, blueberries and raspberries and all that, persimmon and all that. So easier solution is Formula 2. It will give us all the vitamins, minerals, antioxidants. You just have to take 1 tablet 3 times a day, and we have got our vitamins, minerals, and antioxidants. Plus, to complete our protein requirement, we have personalized protein powder. Because when we are taking Formula 1, we are getting 1 serving gives us 9 grams of protein only. So when we add 2 scoops of personalized protein powder, we can have 10 grams of protein. And if we are we have another product, Shake Mate for lactose intolerant people. If we make the shake in Shake Mate or we are making it in milk, we get about 10 grams of protein from there. So when we are having a shake of Formula 1 and PPP, we are getting 30 grams of protein. And as I told you early, if we start the day with adequate protein, it will not cause blood sugar spikes. It is going to stabilize your blood sugar. That will cause
that will take care of the insulin resistance, and that will help in fat loss and weight loss. So we have to start our day with adequate protein and good fats. And I'm coming to the good fat. Good fat, we have Herbal Lifeline, which gives us 300 milligram of EPA and DHA. But you know, the science says that males require 1.8 grams per day, females require 1.2 grams per day. Cardiologists suggest 3 to 4 grams per day. So, in the morning, if we have our shake, we have our multivitamin mineral tablet, we have our good fat, we are sorted. You know, our blood sugar will be stable, we will be able to tackle our insulin resistance. Our shake is low glycemic index because I told you that we need to have foods with low glycemic index. So if you take this core nutrition, you start the day on a good note, and we are tackling insulin resistance and also helps in fat loss and weight loss. Plus, Skin Booster is one product which has got collagen. And you know, as we age, our collagen breaks down. So, you know, collagen is also one of the most abundant proteins in our body. So, since we need protein, so we can have Skin Booster, which was going to help with the skin also. Plus, it also has vitamins and minerals like vitamin B, C, niacin, B6. So, this is another product which is very, very helpful in cases of PCOS. Then, of course, as I said, in PCOS, you know, we are going to lose our bone density. And so calcium is very, very important, which is going to prevent osteoporosis. So these are some of the products women should take, you know, if they want to stay healthy, starting from teenagers till the menopause. All these products are for women's health. You know, teenagers will get help because they will have strong bones. You know, they can tackle their PCOS, they can tackle their hormonal imbalance. Plus, you can, you know, manage. Calcium is also required in reproductive phase for pregnancy, lactation, and of course, in the perimenopause and menopause phase, because our bones tend to become weak. So, these are all the products which are very beneficial to build strong bones. Calcium also helps to maintain blood pressure, reduces the symptoms of premenstrual syndrome. So this also helps with PMS. So this was the presentation from my side. And now we can have some question answer if you want to ask something. Thank you very much. Thank you, ma'am. Thank you so much. It's a wonderful subject. Really, really very vast subject. So many points I have written. Really wonderful subject. So we'll see any question answers from this group. సో ఎవరికైనా కూడా మీరు ఎవరైనా క్వశ్చన్స్ అడగాలి మేడంని, ఎందుకంటే మేడం మనకి రావటం అనేది అంత ఈజీ కాదు. నాకు తెలిసి తను బిజీ లైఫ్లో మనకి టైం ఇచ్చి ఇలా మన జనరల్ లైఫ్ స్టైల్ ఎలా మోడిఫై చేసుకోవాలి, ప్లస్ ఎలా మన న్యూట్రిషన్ ఎలా సపోర్ట్ అవుతుంది అన్నదానికి చాలా చాలా యూస్ఫుల్ సబ్జెక్ట్ ఇవాళ మనం తీసుకున్నాం. సో మీరు ఎవరైనా చాట్లో అయినా అడగొచ్చు, అంటే మీ చాట్ చేసి, లేదా మీరు హ్యాండ్ రైజ్ చేసినా మిమ్మల్ని అన్మ్యూట్ చేస్తాము, అలా అయినా అడగొచ్చు. ఓకే, కొన్ని క్వశ్చన్స్ మాత్రం ఒక 2 or 3 క్వశ్చన్స్ తీసుకుందాం. ఓకే, గుడ్ ఈవినింగ్ మ్యామ్. Good evening. థ్యాంక్ యూ మ్యామ్. మ్యామ్ అంటే నాకు మ్యారేజ్ అయ్యి 10 years అయింది మేడం. అయితే పిల్లలు లేరనమాట. అయితే మేము హాస్పిటల్ కానీ వెళ్తే పీసీఓడి ఉందమ్మా నీకు అని చెప్పారు మ్యామ్. అయితే అంటే నాకు మ్యారేజ్ అయ్యి 4 years వరకు మెడిసిన్ యూజ్ చేయలేదు. తర్వాత అదే నెక్స్ట్ అంటారు కదా, అదే మా విలేజ్ లో చెప్తే నేను వెళ్ళాను అనమాట గైనకాలజిస్ట్. వెళ్తే వాళ్ళు ఏమన్నారంటే పీసీఓడి ఉందాం అనేసి, అంటే ఇంచుమించు ఒక 6 or 7 lakhs నేను ఓన్లీ మెడిసినే యూజ్ చేశాను మేడం. యూజ్ చేస్తే దానివల్ల ఏమైందంటే నేను అంటే 50 kgs ఉండేదాన్ని, ఇప్పుడు 87 kgs వెళ్ళిపోయాను మేడం. నేను మెడిసిన్ ప్రెసెంట్ యూజ్ అయితే చేసి వెయిట్ పెరిగారు. ఎస్ మ్యామ్. నేను అయితే ఇప్పుడు ప్రెసెంట్ అయితే 2.5 months నుంచి నేను న్యూట్రిషన్ తీసుకుంటున్నాను మేడం. నాకు 10 months నుంచి పీరియడ్ రాలేదు మేడం. నాకు అంటే నాకు మంత్స్ నుంచి పీరియడ్ రాలేదు. మాకు ఫ్యామిలీ గైనకాలజిస్ట్ ఉంటే ఆయన ఏమన్నారంటే, నేను మంత్లీ పీరియడ్ రావడానికని టాబ్లెట్స్ వేసిస్తే అలా వేయటం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయమ్మా, నీకు డేట్ రాకపోయినా పర్వాలేదు కానీ టాబ్లెట్స్ వేయొద్దు అని చెప్పారు.
అదే నీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే న్యూట్రిషన్ తీసుకోమని చెప్పారు మ్యామ్. ఓకే. నేను ఇప్పుడు ఇంతకు మీరు ఇక్కడ జాయిన్ ఎంతకాలం అయిందమ్మా మీరు న్యూట్రిషన్ ఎంతకాలం అయింది స్టార్ట్ చేసి? నేను స్టార్ట్ చేసి 2.5 months అయింది మ్యామ్. ఓకే. సో మీరు డాక్టర్ కన్సల్ట్ లో కూడా ఉన్నారు అంతేనా? ఎస్ మ్యామ్. Okay. Madam, she has nearly 10 years married life. Yep. She has the PCOD challenge. And she's using this nutrition past 2.5 months. And now she has not got the periods. మీ డౌట్ ఏంటమ్మా? మ్యామ్ మీ క్వశ్చన్ ఇప్పుడు మేడం ఇందాక సబ్జెక్ట్ లో ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, కనీసం 90 days మనం ఈ ప్రాసెస్ లో ఉండాలి. ఎందుకంటే పీసీఓడి ఛాలెంజ్ ఉన్న వాళ్ళకి కానీ, మెడిసిన్స్ ఎవరైనా యూస్ చేస్తున్న వాళ్ళు కానీ, ఎవరైనా సరే 90 days టైం పడుతుంది, అంటే కనీసం 3 months. ఓకే, మీరు చక్కగా దాన్ని యూస్ చేస్తూ ఉండండి. సో లవ్లీనా మ్యామ్, యూ హ్యావ్ సెడ్ 90 days ద ప్రాసెస్ హ్యాస్ టు టేక్ ప్లేస్. Yes. So she 2.5 months she has got. She Yes, started but this. she also has to take medication along with our products initially. ఓకే మ్యామ్. మెడికేషన్ చెప్తున్నారు, ప్లస్ లైఫ్ స్టైల్ కరెక్షన్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇందాక చెప్పారు కదా మేడం, ఎక్సర్సైజ్ ప్లస్ అన్ని ఫుడ్ స్టైల్, స్లీప్, స్ట్రెస్ కంట్రోల్ చేసుకోవటం, ప్రతిదీ మనం గ్రూప్తో పాటు ఉంటే మీకు అన్ని సపోర్ట్ సిస్టమ్ దొరుకుతుందమ్మా. ఓకేనా? ఓకే, థ్యాంక్ Thank యూ you, మ్యామ్. thank you. థ్యాంక్ యూ. అంటే నేను వచ్చే కోసమనే వచ్చాను మేడం. దానికోసమనే, అంటే పిల్లలు లేకపోతే ఏ విధంగా ఉంటుందో చాలా ఫేస్ చేస్తాం మేడం మేము. అంటే ఫంక్షన్స్ కూడా మమ్మల్ని పిలవలేదు మేడం ఇంతవరకు ఫ్యామిలీ. ఓకే అమ్మా, గ్రేట్. సో మంచి రిజల్ట్స్ రావాలని అయితే కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా. ఓకే, ప్రాసెస్ ని కరెక్ట్ గా చేయండి, మెడికేషన్ కూడా సపోర్ట్ తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఇంకెవరు ఉన్నారు? నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ అన్మ్యూట్. నెక్స్ట్ క్వశ్చన్ ఎవరు అడుగుతారు క్వశ్చన్ ఆన్సర్ సెషన్ లో? సో చాటింగ్ లో అయినా మీరు అడగొచ్చు. క్వశ్చన్స్, డౌట్స్ ఏం లేవా? రిజల్ట్స్ లోకి వెళ్దామా? ఉన్నారా? యా. సో ఇప్పుడు మీరు ఈ సబ్జెక్ట్ నుంచి ఏం నేర్చుకున్నారో కూడా మీరు చెప్పొచ్చు. ఓకేనా? ఎస్. హాయ్ అమ్మా, గుడ్ ఈవినింగ్. Good evening. మీ వాయిస్ వినిపించట్లేదు. మన లైఫ్ పార్ట్నర్ వల్ల ఏమన్నా వస్తుందా? పీసీఓడి కానీ ఇంటిమేట్ వల్ల ఏమన్నా దానికి సంబంధం ఏమన్నా వస్తుందా? మళ్ళీ ఒకసారి అడగండి. పీసీఓడి అనేది మన పార్ట్నర్ ఉంటారు కదా మేడం, మన హస్బెండ్ కానీ ఇంటిమేట్ వల్ల ఏమన్నా అలా కూడా ఏమన్నా వస్తుందా ఏంటి? అట్లా ఏమైనా వస్తుందా అని అడుగుతున్నారా? ఓకే, మనం అడుగుదాం. మేడం, లవ్లీనా మ్యామ్, she's asking, is the PCOD challenge will come from the life partner or what she was asking? No. Partner has nothing to do with it. It is your hormonal imbalance. Yeah. పార్ట్నర్ తో సంబంధం ఏం లేదు, ఇది మీ హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ వల్లనే వస్తుంది. సో మీరు లైఫ్ స్టైల్ కరెక్షన్స్ చేసుకుంటూ, ఫుడ్ కరెక్షన్స్ చేసుకుంటూ, ప్లస్ ఈ డెఫిషియన్సీస్ అంటాం కదా, న్యూట్రిషన్ డెఫిషియన్సీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు కరెక్ట్ చేసుకోగలిగితే మీకు బెటర్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అంటున్నారు. ఓకేనా? ఓకే అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్. ఎస్, నెక్స్ట్ అన్మ్యూట్ చేసుకోండి అమ్మా. గుడ్ ఈవినింగ్ మేడం. యాక్చువల్లీ నేను న్యూట్రిషన్ స్టార్ట్ చేసి 8 years అవుతుంది. నాకు మ్యారేజ్ అయ్యి 11 years అవుతుంది. హలో, న్యూట్రిషన్ స్టార్ట్ చేసి ఎన్ని రోజులు? నేను 8 months నుండి స్టార్ట్ చేశాను మేడం. నాకున్నటువంటి పీసీఓడి అండ్ ఎగ్స్ రిలీజ్ అవన్నటువంటి ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసుకోగలిగాను. అండ్ మా సారీ కూడా లో స్పెర్మ్ కౌంట్ ఉంది.
Mm. సో తనకు కూడా ఈ మంతే స్టార్ట్ చేశాము. తను కూడా న్యూట్రిషన్ తీసుకోవడం స్టార్ట్ చేశాడు. సో మీరు కూడా ఇంకేమైనా సొల్యూషన్ ఇవ్వగలుగుతారా? So, తన ma'am, స్పర్మ్ she has కౌంట్ పెరగడానికి ఇంకా started. ఏం చేయమంటారని. She was asking, long 8 months she has started this process. Even her husband has started recently. He had the sperm count some little bit. Count is very less, and any possibilities are there. Any she has to take care more. She was asking like that. No, for low sperm count, he has to go to the doctor andrologist. Maybe there's a varicocele. There are so many causes for low sperm count, and so without seeing the reports, like Herbalife is not the solution for everything. But of course, good nutrition helps with everything. But Yes. it is not going to increase. First, we have to find out the cause, the medical cause. మేడం ఏం చెప్తున్నారంటే ఫస్ట్ గుడ్ న్యూట్రిషన్ సపోర్ట్ అన్నది మీకు సపోర్ట్ అవుతుంది. ఓకేనా? అంటే మంచి ఆహారం అయితే ఒక బలమైన ఆహారం తనకి చేంజెస్ రావడానికి హెల్ప్ అవుతుంది. కానీ డాక్టర్ సపోర్ట్ తీసుకుంటే ఇంకా మీకు బెస్ట్ బెనిఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు. ఓకేనా? Okay, Vinila, we'll stop the question and answers. ఎందుకంటే టైం తక్కువ ఉంది. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో ఎవరికైనా ఇంకా ఫర్దర్ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే మీ కోచెస్ని అడగండి, వాళ్ళు అన్ని చెప్తారు మీకు. సో ఇదే మాదిరిగా కాల్ మనకు మళ్ళీ నెక్స్ట్ మంత్ ఉంటుంది, ఇంకొక న్యూ టాపిక్తో ఉంటుంది. సో ఎవరికైతే డౌట్స్ ఎనీథింగ్ ఇస్ దేర్, కోచెస్ని అడగండి, వాళ్ళు మీ న్యూట్రిషన్ క్లబ్లో అన్ని ఆన్సర్ చేస్తారు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. అండ్ వీ విల్ ఆస్క్ లైక్ if you have any good testimonials, ఎవరన్నా షేర్ చేసుకుందాం అనుకుంటే షేర్ చేయండి. మిగతా వాళ్ళు మీ హ్యాండ్ రేస్ చేశారు కదా, అది లోవర్ చేసేసుకోండి. ఓకేనా? యా, టెస్టిమోనియల్ షేర్ చేద్దాం. ఓకే. సో మీరు ఈ గుడ్ న్యూట్రిషన్ సపోర్ట్ ప్లస్ మీ లైఫ్ స్టైల్ కరెక్షన్స్తో ఎవరికైనా ఈ పీసీఓడి వాళ్ళ సబ్జెక్ట్ అది కాబట్టి ఇలాంటి ఇబ్బందులు ఎవరైనా నార్మల్ చేసుకున్న వాళ్ళు ప్లస్ అలాంటి వాళ్ళు ఎవరైనా ఎక్స్పీరియన్స్ షేర్ చేయాలనుకుంటే వాళ్ళు హ్యాండ్ రైస్ చేయండి. ఓకేనా? వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ తీసుకుందాం. మేబీ ఇప్పుడు క్వశ్చన్ ఆన్సర్స్ అడిగిన వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. యా, ప్లీజ్ వెల్కమ్ మేడం. గుడ్ Good ఈవినింగ్ మ్యామ్. నా పేరు జయశ్రీ భాగ్యరాజ్ మ్యామ్. నాకు సూపర్ రిజల్ట్స్ ఉండే 11 years బ్యాక్ నుంచి నేను పీసీఓడితో సఫర్ అవుతుండేదని. ఒక్కసారి నాకు షేరింగ్ ఆప్షన్ ఇస్తే షేర్ కూడా చేస్తాను స్క్రీన్. బిఫోర్ నేను ఈ గ్రూప్ కి 4.5 years నుంచి గ్రూప్ లో పార్ట్ అయ్యాను మేడం. నేను వచ్చింది వెయిట్ లాస్ కోసమే, కానీ నాకు పీసీఓడి ప్రాబ్లం 11 years గా సఫర్ అవుతుండేదాన్ని. పీసీఓడి వల్ల థైరాయిడ్ ఉండేది అండ్ మైగ్రేన్ హెడేక్ ఉండేది, సైనస్ ప్రాబ్లం బెటర్ అయింది. ఇక్కడికి వచ్చినాక 1 month లో పీసీఓడిని బెటర్ చేసుకోగలిగాను. 6 months లో 27 kgs వెయిట్ లాస్ అయ్యింది. అండ్ థైరాయిడ్ అండ్ పీసీఓడి ప్రాబ్లం నుంచి బెటర్ అవ్వడానికి నాకు హెల్ప్ అయింది న్యూట్రిషన్ తో పాటు లైఫ్ స్టైల్ కరెక్షన్స్. న్యూట్రిషన్ అండ్ లైఫ్ స్టైల్ కరెక్షన్ సిస్టమ్ అండ్ టీమ్ తో కోచ్ సపోర్ట్ ద్వారా నేను ఇంత మంచి రిజల్ట్స్ తీసుకున్నాను. థ్యాంక్ యూ మై కోచ్, థ్యాంక్ యూ మార్క్యూస్, థ్యాంక్ యూ మై సిస్టమ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ చూద్దాం. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఓకే, నైస్. గుడ్ ఈవినింగ్ మ్యామ్. గుడ్ ఈవినింగ్. నా పేరు సబితా అంజిరెడ్డి. నేను ఈ కమ్యూనిటీకి వచ్చి 4 years 1 month అవుతుంది. వచ్చింది మాత్రం ఓవర్ వెయిట్ తోటని వచ్చాను. 6 months లో 24 kgs వెయిట్ లాస్ అయ్యాను. మా పిల్లయి 18 సంవత్సరాలు అయింది. పిల్లల కోసం 20-30 లక్షల పైనే పెట్టుకున్నాను బయట హాస్పిటల్లో. ఎవరు ఏ హాస్పిటల్ చెప్తే తిరిగాను, ఎక్కడ చెప్పినా ఏదైనా ట్రై చేశాను. ఇక్కడికి వచ్చినాక కోచ్ న్యూట్రిషన్ స్టార్ట్ చేయమని 2 years నుంచి ఎంబడగలిగారు. 2 years టైం పట్టింది నాకు న్యూట్రిషన్ స్టార్ట్ చేయడానికి. ఎప్పుడైతే న్యూట్రిషన్ స్టార్ట్ చేసామో ఇద్దరం హస్బెండ్ మిస్సెస్ ఇద్దరం స్టార్ట్ చేసాము, సప్లిమెంట్లు యాడ్ చేసాము, లైఫ్ స్టైల్ కలెక్షన్ మొత్తం చేసుకున్నాం. 2.5 years టైం పట్టింది కమ్యూనిటీలో ఉండి. వండర్ఫుల్ గా ఇందాక నేను మా పాపను చూపించాను. నాకు పాప పుట్టింది 18 సంవత్సరాలకు. మా పాపను కూడా నేను చూపిస్తాను, ఎందుకంటే చాలా యాక్టివ్ పాప కూడా. నేను డైనో ఇస్తాను, సింప్లివర్క్స్ ఇస్తాను. నేను ఏ న్యూట్రిషన్ తీసుకున్నా తను లాగి మరీ లాగుతుంది, షేక్ తాగుతుంది. ఎంత హ్యాపీనెస్ అంటే నేను 18 సంవత్సరాలు తిరిగాను హాస్పిటల్ లేదు. ఏ గుడి చెప్తే అక్కడికి వెళ్ళాను. గుడిలో అవుతారు, దయ్యం పడితే అవుతారు అని అంటే 1,00,000 రూపాయలు నెట్ క్యాష్, 1,00,000 రూపాయలు పే మీద దయ్యం ముందు తీసేస్తే అవుతారంటే కూడా నెట్ 1,00,000 రూపాయలు క్యాష్ కట్టాను. ఎక్కడ చెప్తే అక్కడ తిరిగాను. కానీ ఏ డాక్టర్ లైఫ్ స్టైల్ మార్చుకో, ఫుడ్ మార్చుకో, ఇది మార్చుకుంటూ అవుతారు నీకు అని ఎవరు చెప్పలేరు నాకు.
గిరివాడి గర్భసంచి క్లీన్ చేయించుకున్నాను. డేట్ వస్తే విపరీతమైన పెయిన్ వచ్చేది, కింద వండుకొని బొరలేదాన్ని. సైక్లోఫామ్ గోళీలు ఒక్కోసారి 3 కూడా 4 కూడా వేసుకునేదాన్ని. నడుము నొప్పి గోళీలు 3-4 వేసుకునేదాన్ని. డేట్ వచ్చిన 3 days లో విపరీతమైన టాబ్లెట్లు వేసుకునేదాన్ని. అలాంటిది ఇక్కడికి వచ్చినాక ఉమెన్ చాయిస్ మల్టీవిటమిన్ సెల్ యాక్టివేటర్ ఎప్పుడైతే న్యూట్రిషన్ ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నానో 3 months నుంచి నాకు ఆ పెయిన్ రాలేదు. నాకు ఫుల్ హ్యాపీ అనిపించింది. 6 months లో ఎప్పుడైతే 24 kgs వెయిట్ లాస్ అయ్యానో ఒకటి రిజల్ట్ రావడం జరిగింది. నాకు ప్రెగ్నెంట్ అని కూడా తెలియదు. నేను నార్మల్ వైఫ్ ఎట్లా వర్క్ చేస్తారో అట్లా వర్క్ చేశాను. మొత్తం 9 months ఫుల్ వర్క్ చేశాను. నా బట్టలు ఉతుక్కోవడం నేనే ఉతుక్కున్నాను. అంత చేసినాక నాకు ఎక్కడ ఎనర్జీ లెవెల్స్ లాస్ కాలేదు. ఫుల్ న్యూట్రిషన్ తీసుకున్నాను. కోర్స్ సపోర్ట్ తోటి ఇంకెక్కువ న్యూట్రిషన్ తీసుకున్నాను. మల్టీవిటమిన్ కానీ నాకు ప్రెగ్నెన్సీలో కూడా 13.5 వచ్చింది బ్లడ్ కూడా. డాక్టర్ అడిగారు, ఇన్ని సంవత్సరాలు ప్రెగ్నెంట్ అంటున్నావమ్మా, థైరాయిడ్ రాలేదు, బీపీ రాలేదు, షుగర్ రాలేదు, బాడీ కూడా ఎక్కడ వీక్నెస్ లేదు నీకు. నేను ఆటోకు బస్కి వెళ్ళి చెకప్ చేసుకునేదాన్ని డాక్టర్ దగ్గరికి వెళ్తే కూడా. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సిస్టమ్, థ్యాంక్ యూ కోచెస్, థ్యాంక్ యూ మార్క్యూస్, థ్యాంక్ యూ వండర్ఫుల్ న్యూట్రిషన్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ వెల్కమ్, గుడ్ ఈవినింగ్. ఇంకా 2-3 స్టోరీస్ తీసుకుంటాము. నేను ఈ కమ్యూనిటీకి స్టార్ట్ అయింది కూడా గైనిక్ ఇష్యూ తోటి స్టార్ట్ అయినాను మేడం. దాంతో పాటు వెయిట్ లాస్, ఇంకా కొన్ని రకాల హెల్త్ ఛాలెంజెస్ అనేవి నాకు ఉండే. నేను మెల్లమెల్లగా అంటే ప్రోడక్ట్ యూజ్ చేస్తూ అంటే 2nd month నుంచి ఉమెన్ చాయిస్ యాడ్ చేసుకున్నాం మేడం. ఉమెన్ చాయిస్ యాడ్ చేసుకున్నాక అంటే ప్రాబ్లం ఎట్లా ఉండేదంటే బాగా పెయిన్ వచ్చేది మేడం, బ్యాక్ పెయిన్, పొత్తి కడుపులో కూడా బాగా నొప్పి వచ్చేది. ఇంకా ఒకటి కనిపించినా కూడా ఫ్లో అనేది ఉండేది కాదు. నాకు ఎట్లా ఉండే అంటే ప్రాబ్లం ఒక 50 years క్రాస్ అయిన పర్సన్ కి రావాల్సిన ప్రాబ్లం నాకు 25 years నుంచి స్టార్ట్ అయింది మేడం. మెల్లగా స్టార్ట్ అయిపోయి ఇప్పుడు 30 years ఉన్నాయి మేడం ప్రెసెంట్. చాలా లో అయిపోయింది, చాలా భయం కూడా వేసింది. డాక్టర్ దగ్గరికి వెళ్తే PCOS ఉంది అని చెప్పారు మేడం. PCOS అంటే కూడా నాకు భయం అయిపోయి సరే అని ఆయుర్వేదిక్ కూడా ట్రై చేశాను మేడం. ఆయుర్వేదిక్ ఒక 6 months ట్రై చేసా. సిరప్ వాడడం వల్ల నాకు ప్రీ డయాబెటిక్ అనేది స్టార్ట్ అయింది మేడం. మళ్ళీ డాక్టర్ కన్సల్ట్ అయితే వద్దు అది వాడకండి, మళ్ళీ ఇంకోసారి ప్రయత్నం అంటే డాక్టర్ కూడా సజెస్ట్ చేశారు, మీరు వెయిట్ లాస్ అవ్వాలి, మెయిన్ గా వెయిట్ లాస్ అవుతానే మిగతా ప్రాబ్లమ్స్ అన్ని కూడా బెటర్ అవుతుంది అని చెప్పారు. మా కోచ్ హెల్ప్ చేయడం ద్వారా నేను ఈ కమ్యూనిటీకి స్టార్ట్ అయినాక 2nd month లో స్టార్ట్ చేశాను ఉమెన్ చాయిస్. అది నాకు ప్రాబ్లం అదే 5% ఉండే మేడం నాకు. అలాంటిది నేను ఉమెన్ చాయిస్ యూస్ చేయడంలో ఇప్పుడు ప్రెసెంట్ 55% బెటర్ చేసుకున్నాను మేడం. పెయిన్ కూడా చాలా వరకు తగ్గింది, నాకు చాలా వరకు హెల్ప్ అయింది మేడం. సూపర్. సో మొత్తానికైతే సప్లిమెంటేషన్ ఆఫ్ ఇంపార్టెన్స్ మీరు అర్థం చేసుకున్నారు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్. గుడ్ ఈవినింగ్ మ్యామ్. గుడ్ ఈవినింగ్ అలా. మై నేమ్ ఇస్ లక్ష్మి. గుడ్ ఈవినింగ్. ఈ కమ్యూనిటీకి రాకముందు బాగా ఓవర్ వెయిట్ తో సఫర్ అయ్యేదాన్ని మేడం. తర్వాత మంత్లీ సైక్లింగ్ కూడా సరిగా నడిచేది కాదు, బాగా సఫర్ అయ్యేదాన్ని. బాగా బ్యాక్ పెయిన్ వచ్చేది, బాగా స్టమక్ పెయిన్ కూడా వచ్చేది. అయితే గుడ్ న్యూట్రిషన్ తీసుకున్న తర్వాత హెల్దీగా, యాక్టివ్గా నేను 23 kgs వెయిట్ లాస్ అయ్యాను. వెయిట్ లాస్ అయిన తర్వాత నా యొక్క ఈ మంత్లీ సైక్లింగ్ కానీ, స్టమక్ పెయిన్ కానీ, నీన్ పెయిన్స్ కానీ అన్నీ నేను కంట్రోల్ చేసుకోగలిగాను. నేను ఇప్పుడు హెల్దీగా, యాక్టివ్గా ఉన్నాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ హెల్దీ కమ్యూనిటీ, థ్యాంక్ యూ మై కోచ్, థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. నెక్స్ట్. హాయ్ అమ్మా. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. నా పేరు దివ్య అండి. గుడ్ ఈవినింగ్. నేను రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నాను. నా PCOD కంప్లైంట్ డేట్ల కన్నా ముందు వచ్చేసేదండి. నేను PCODకి టాబ్లెట్లు వేసుకున్నాక, సప్లిమెంట్లు వేసుకున్నాక తగ్గింది మేడం. అలాగే మా అన్నయ్యకి 12 సంవత్సరాలు అయింది మేడం మ్యారేజ్ అయ్యి. ప్రతి హాస్పిటల్ తిరిగారండి, ఎక్కడ యూజ్ అవ్వలేదు మేడం. ఇది 8 నెలలు మొత్తం సప్లిమెంట్లు అన్ని, న్యూట్రిషన్ అన్ని వాడారు మేడం. 2 అమ్మాయిలు పుట్టారు మేడం మా వదిలికి. ప్రతి హాస్పిటల్ వాడారు మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మై. థ్యాంక్ యూ సో మచ్.
Great experience. So next. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ టు ఆల్. Good evening. నాకు 5 years నుంచి పీసీఓడి ప్రాబ్లం, థైరాయిడ్ ప్రాబ్లం ఉండింది. కొంచెం ఏదైనా వర్క్ ఎక్కువ చేసినా కానీ పెయిన్స్ వచ్చేసేవి, బాగా వాపులు వచ్చేసేవి కాళ్ళు చేతులు. అట్లాంటిది మామూలుగా హాస్పిటల్లో చూయించుకుంటే నార్మల్గా ఉందని చెప్పిన మెడిసిన్ ఇచ్చేవాళ్ళు. అవేమో హెవీ డోస్ అయిపోయి డైలీ ఒక 4-5 అవర్స్ కూడా నిద్ర లేచేదాన్ని కాదు, అంత హెవీ డోస్ అయిపోయేది. అట్లాంటిది నాకు న్యూట్రిషన్ మా మమ్మీ సపోర్ట్ తో వచ్చాను, మా మమ్మీకి యూజ్ చేస్తూ. తర్వాత నేను కూడా యూజ్ చేయడం స్టార్ట్ చేసి ఉమెన్ చాయిస్ తో నేను నార్మల్ చేసుకోగలిగాను. ఇప్పుడు టాబ్లెట్ కూడా డాక్టర్ తీసేశారు మేడం. థ్యాంక్ యూ మై కోచ్, థ్యాంక్స్ టు సిస్టమ్, థ్యాంక్స్ టు ఆల్. థ్యాంక్ యూ. మీ లైఫ్ స్టైల్ కూడా చేంజ్ చేసుకోవటం వల్ల ఇవన్నీ కూడా సాధ్యమయ్యాయి. సూపర్, గ్రేట్, కంగ్రాచులేషన్స్. సో నెక్స్ట్. గుడ్ ఈవినింగ్ ఫ్యామిలీ మెంబర్స్. మేడం, నేను కమ్యూనిటీకి పరిచయం అయ్యి 2.5 years అవుతుంది. నేను రావడానికి మెయిన్ రీజన్ నాకు పీసీఓడి, థైరాయిడ్ ఉండే. మ్యారేజ్ అయ్యి 3.5 years అయినా కూడా పిల్లలు కాలేరు. అట్లా చాలా రకాల హాస్పిటల్స్ తిరిగినాం, అంటే డాక్టర్ ని మార్చుతా ఉన్నాం రిజల్ట్ రాకపోవడం వల్ల. అట్లా దేవుళ్ళ కాడికి అట్లా చాలా ట్రై చేసినాం, ఎక్కడ కూడా బెటర్ అవ్వలేదు. ఎప్పుడైతే కోచ్ ని ఫాలో అయ్యి కోచ్ చెప్పినట్టు చేసి సిస్టమ్ ని ఫాలో అవ్వడం వల్ల న్యూట్రిషన్ ఇంకా సప్లిమెంట్స్ ఏవైతే అవసరమో అవన్నీ యాడ్ చేసుకోవడం వల్ల నాకు బెస్ట్ రిజల్ట్ ఏంటంటే పాప పుట్టింది హెల్దీగా. దీనికి అంతటికి రీజన్ మా కోచెస్. థ్యాంక్ యూ కోచెస్, థ్యాంక్ యూ కమ్యూనిటీ, థ్యాంక్ యూ మేడం. మీరు హాస్పిటల్స్ విజిట్స్ చేంజ్ చేశారు కానీ ఫుడ్ అన్నది చేంజ్ చేయాల. ఇక్కడికి వచ్చాక లేదు. బెస్ట్ న్యూట్రిషన్ సపోర్ట్ తీసుకుంటూ ప్లస్ డాక్టర్స్ కూడా సపోర్ట్ తీసుకోవటం వల్ల ఇది సాధ్యమైంది. గ్రేట్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ అమ్మా. హాయ్ మేడం, గుడ్ ఈవినింగ్ ఆల్. మై నేమ్ ఇస్ లక్ష్మీ శ్రీనివాస్. నేను హైదరాబాద్ నుంచి కనెక్ట్ అవుతున్నాను మేడం. నేను ఈ గుడ్ కమ్యూనిటీలోకి రాకముందు చాలా బయట ఫుడ్ అనేది ఎక్కువ తీసుకోవడం వల్ల ఓవర్ వెయిట్ అయిపోయాను మేడం. దానివల్ల నాకు వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటంటే మైగ్రేన్, హెడేక్, బ్యాక్ పెయిన్, పీసీఓడి ప్రాబ్లం అనమాట. నేను ఎప్పుడైతే గుడ్ న్యూట్రిషన్లోకి వచ్చానో 2.5 months నేను 11 kgs అనేది వెయిట్ లాస్ అయ్యాను. 2.5 months నాకు బ్యాక్ పెయిన్, మైగ్రేన్, హెడేక్, పీసీఓడి ప్రాబ్లం అనేది క్యూర్ అయింది మేడం. ఇప్పుడు చాలా అంటే చాలా హెల్దీగా ఉన్నాను. ఇందాక షేర్ చేసింది మా హస్బెండ్ నాది అన్నమాట రిజల్ట్. ఇప్పుడైతే చాలా హ్యాపీగా ఉన్నాం మేడం. థ్యాంక్ యూ సో మచ్ ఆల్. థ్యాంక్ యూ హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్. ఇక్కడ ఏవి కూడా క్యూర్ అవ్వటం ఉండవు, అన్ని నార్మల్ చేసుకోవటం ఉంటాయి. ఇది ఏది కూడా Yes, madam. మెడిసిన్ కాదు. ఇక్కడ ఎవరు కూడా డాక్టర్స్. గ్రేట్, థ్యాంక్ యూ మై కంగ్రాచులేషన్స్. గాడ్. థ్యాంక్ యూ మేడం. సో నెక్స్ట్ అమ్మా. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ గుడ్ యూ. ఈవినింగ్. మేడం, నేను ఈ కమ్యూనిటీలోకి వచ్చి 2.5 years అవుతుంది మేడం. ఈ కమ్యూనిటీకి రాకముందు ఎక్కువ ఓవర్ వెయిట్ అండ్ థైరాయిడ్, పీసీఓడి ప్రాబ్లంతో సఫర్ అయ్యేదాన్ని. నేను పీసీఓడి ప్రాబ్లం ఎలా సఫర్ అయ్యానంటే 3 months కి ఒకసారి నాకు పీరియడ్ వచ్చేది మేడం. అది కూడా హాస్పిటల్ వెళ్ళి మెడిసిన్ తీసుకుంటేనే, లేకపోతే మళ్ళీ మెడిసిన్ ఆ పీరియడ్ స్టాప్ అవ్వాలన్నా మళ్ళీ నేను హాస్పిటల్కి వెళ్ళాలి. ఆ ప్రాసెస్ లో నాకు స్కానింగ్ చేస్తే నీకు గర్భసంచి వాపు వచ్చిందమ్మా, నీకు ఆపరేషన్ చేయాలని చెప్పారు. నేను చాలా భయపడ్డాను అప్పుడు, ఎందుకంటే ఇంత చిన్న 25 years లోనే నాకు గర్భసంచి తీయాలంటే చాలా భయం వేసింది. అప్పుడు నాకు దేవుడు ఈ రూపంలో, నాకు ఏ రూపంలో వచ్చారో కానీ నిజంగా నాకు ఒక వరం లాంటిది మేడం మన ఫుడ్. ఇంత మంచి ఫుడ్ నా లైఫ్ లోకి రావడం వల్ల నేను 3 months లోనే 14 kgs వరకు వెయిట్ లాస్ అయ్యాను. అండ్ వచ్చేసి థైరాయిడ్ మేడం, నేను డైలీ మెడిసిన్ 6 థైరాయిడ్ యూస్ చేసేదాన్ని మెడిసిన్. నాకు మామూలుగా బ్లడ్ టెస్ట్ చేయి నుంచి చేస్తారు. నాకు ఎంత హైపోథైరాయిడిజం వచ్చిందంటే ఇక్కడ గొంతు దగ్గర ఈ ఎముకకి 2 injections పెట్టి బ్లడ్ తీసి టెస్ట్ చేశారు మేడం. అంత ఓవర్ థైరాయిడ్ ఉండేది నాకు. దేవుని దయ వల్ల నాకు ఈ కమ్యూనిటీలో రావడం వల్ల, మా కోచెస్ గైడెన్స్ వల్ల, నేను డాక్టర్ సజెషన్ తీసుకుంటూనే కోచెస్ తో చెప్పినట్టు ఫాలో అవుతూనే మంచిగా రిజల్ట్స్ తీసుకున్నాను మేడం. చాలా హ్యాపీగా ఉంది నాకు. అండ్ వచ్చేసి ఏ డాక్టర్ అయితే నాకు అంత మెడిసిన్ రాసి ఇచ్చారో ఆ డాక్టరే నాకు 3 months లోనే నో మెడిసిన్ మేడం. చాలా హ్యాపీగా ఉంది మేడం. ఇది నా ఫోటో మేడం. సో థ్యాంక్ యూ మేడం. కంగ్రాచులేషన్స్. సో మెడిసినల్ ఫ్రీ లైఫ్ కి వచ్చేసారు. గ్రేట్, కంగ్రాచులేషన్స్. మెడిసిన్ ఫ్రీ లైఫ్ చేసుకున్నా మేడం. థ్యాంక్ యూ మేడం. సూపర్, కంగ్రాచులేషన్స్ అమ్మా. గ్రేట్ ఎక్స్పీరియన్స్. సో నెక్స్ట్ అమ్మా. Hello everyone.
నా హాయ్. పేరు ఇస్తా. నేను ఈ కమ్యూనిటీకి పార్ట్ అయ్యి 2.5 years అయింది. నాకు 14 years ఉన్నప్పుడు నేను ఈ కమ్యూనిటీలో జాయిన్ అయ్యా, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండడం వల్ల. ఎప్పుడైతే ఈ న్యూట్రిషన్ స్టార్ట్ చేశానో వితిన్ 1 month నాకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అన్నవి స్టాప్ అయ్యి రెగ్యులర్గా పీరియడ్స్ రావడం స్టార్ట్ అయింది. దాంతోపాటు నేను 3 kgs వెయిట్ కూడా గెయిన్ అయ్యాను. గ్రేట్ గ్రేట్. అంటే మీరు వెయిట్ గెయిన్ రిజల్ట్స్ తీసుకున్నారు, అలాగే న్యూట్రిషన్ వల్ల బెస్ట్ హెల్త్ కూడా తీసుకున్నారు. గ్రేట్, కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ అమ్మా. గుడ్ ఈవినింగ్ మేడం. నా పేరు గుడ్ నాగలక్ష్మి ఈవినింగ్. చంద్రశేఖర్. నేను ఈ కమ్యూనిటీకి వచ్చి 1.5 year అవుతుంది. నాకు పీసీఓడి ప్రాబ్లం ఎలా ఉండింది అని అంటే, నాకు 2 months గ్యాప్ వచ్చిన తర్వాత 2 months పీరియడ్ రాకుండా తర్వాత పీరియడ్ వస్తే కంటిన్యూగా అయ్యేది. చాలా హెవీ బ్లీడింగ్ అయ్యేది, క్లాట్స్ పడేవి. అసలు టాబ్లెట్ వేస్తేనే నాకు పీరియడ్ అనేది ఆగేది. ఒకవేళ టాబ్లెట్ వేయకపోతే కంటిన్యూస్ గా ఎన్ని మంత్స్ అన్నా కంటిన్యూగా అయ్యేది. అలా నాకు ఓపిక లేక నేను హాస్పిటల్కి వెళ్ళి మెడిసిన్ తెచ్చుకునేదాన్ని. కానీ ఆ మెడిసిన్ కూడా నాకు అంటే ఏమి తినబుద్ధి కాకపోవడం వల్ల మెడిసిన్ కూడా పడేది అనమాట. మెడిసిన్ వేసుకున్న వామిటింగ్, పీరియడ్ తగ్గేది కానీ వామిటింగ్స్ అయ్యేది అనమాట. ఏదో ఇక తగ్గాలి కదా అన్నట్టు వేసుకుంటుండి. నేను ఈ కమ్యూనిటీకి వచ్చి 1.5 వితిన్ 3 months లో నేను అమేజింగ్ రిజల్ట్స్ ఇస్తున్నాను. 6 kgs వెయిట్ లాస్ అయ్యాను. అదేవిధంగా నేను 13 years నుంచి సఫర్ అవుతున్నటువంటి నా ప్రాబ్లమ్ ని నేను సాల్వ్ చేసుకొని ఇప్పుడు హ్యాపీ హెల్తీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నాను మేడం. థ్యాంక్ యూ మై కోచ్, థ్యాంక్ యూ దిస్ కమ్యూనిటీ. గ్రేట్ గ్రేట్. సో మొత్తానికైతే బెస్ట్ వెయిట్ లాస్ రిజల్ట్స్ తో పాటు మీ హెల్త్ ని కూడా బెటర్ చేసుకుంటున్నారు. గ్రేట్, మేడం. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ అమ్మా. గుడ్ ఈవినింగ్ మ్యామ్. మీరు రాణి. హాయ్ రాణి. నేను ఈ కమ్యూనిటీకి పరిచయం 1.5 year అవుతుంది. నేను పీసీఓడి ప్రాబ్లము యాక్చువల్లీ పిల్లల కోసం కనెక్ట్ అయ్యాను అనమాట. మా మ్యారేజ్ 7 years అవుతుంది. వితిన్ 4 months లో మేము న్యూట్రిషన్ కానీ ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయ్యాను. ఇప్పుడు 9th month మ్యామ్. నేను హెల్దీగా 13 kgs వెయిట్ లాస్ అయ్యి పీసీఓడి ప్రాబ్లం నార్మల్ చేసుకున్నాను. గ్రేట్ గ్రేట్. సో లైఫ్ స్టైల్ కరెక్షన్ చేసుకున్నారు, ఫుడ్ ప్లేట్ కరెక్షన్ చేసుకున్నారు. ఇప్పుడు 9 months. సో హ్యాపీ డెలివరీ. సో మంచిగా మీరు హ్యాపీగా డెలివరీ అవ్వాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. కంగ్రాచులేషన్స్. గ్రేట్. నెక్స్ట్ అమ్మా. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్. నాకు బెస్ట్ రిజల్ట్ ఏంటంటే మేడం, నాకు 4 గుడ్ ఈవినింగ్ మ్యామ్. ఓకే వచ్చింది. నాకు మ్యారేజ్ 14 years అయింది మేడం. ఒక్క నిమిషం అమ్మా, మీరు మాట్లాడండి. శ్రవంతి. గుడ్ ఈవినింగ్ మేడం. నా పేరు కృపావరం. నాకు 4 సంవత్సరాల పిల్లప్పుడు నాకు పోలియో వచ్చింది మేడం. నా ఎడమ కాలికి స్పర్శ లేదు. తొడ దగ్గర నుంచి అరికాల వరకు ఏది గుచ్చుకున్నా, ఏది ఒత్తిడైనా నాకు అసలు నొప్పి అనేది తెలియదు మేడం. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను మంచానికి పరిమితం అయిపోయాను మేడం. నేను ఒక సైడ్ పడుకుంటే అక్కడ పుండు పడిపోయేది. ఆ పుండు మానేది కాదు మేడం. నా ఎడమ కాలు అయితే డాక్టర్ ఏం చెప్పారంటే అది పనికి రాదు, కాలు మొత్తం తీసేయాలని చెప్పారు. కానీ నా కోచ్ సపోర్ట్ వల్ల, నేను ఈ కమ్యూనిటీకి రావడం వల్ల, నేను బెస్ట్ న్యూట్రిషన్ తీసుకోవడం వల్ల నా కాలు స్పర్శ వచ్చింది మేడం. ఎందుకంటే కాలు కింద పెడితే పుండు చుట్టూరు చీమలు పట్టేసినా కానీ నాకు చీమ కుట్టేది కూడా తెలియదు మేడం. ఈ రోజున ఆ కాలు సపోర్టు, ఒత్తిడైనా కానీ నొప్పి తెలుస్తుంది. ఇప్పుడు నన్ను కూడా మోస్తుంది మేడం ఆ కాలు. చాలా హ్యాపీ నాకైతే. ఈ రోజున నేను హ్యాపీగా ఉన్నానంటే మీరు ఏమేమి ఈ ఫుడ్ సపోర్ట్ తీసుకున్నారు? ఇక్కడ న్యూట్రిషన్ ఏమేమి సపోర్ట్? మల్టీవిటమిన్ మేడం. మల్టీవిటమిన్ 2 పూటలు షేక్ తీసుకున్నాను. అంటే సప్లిమెంట్ మొత్తం మాకు వచ్చిన సపోర్ట్ చేశారు. అవన్నీ తీసుకోవడం వల్ల ఆ పుండు పడింది మొత్తం మామూలుగా అయిపోయింది మేడం. నా కాలు చూపిస్తాను మీకు ఒకసారి. ఇదండి మేడం, ఇది అరికాలు మొత్తం పుండు పడిపోయింది మేడం. సో మొత్తానికి నార్మల్ చేసుకున్నారు. ఈ కాలు మొత్తం ఇది ఇక్కడ వరకు తీసేయాలని చెప్పారు మేడం డాక్టర్లు.
కానీ ఇప్పుడు ఈ కాలు ఇంత నీట్ గా ఉందంటే ఈ ఫుడ్ తీసుకోవడం వల్ల చాలా హ్యాపీగా ఉంది మేడం. థ్యాంక్స్ మై గాడ్. గ్రేట్, కంగ్రాచులేషన్స్, గ్రేట్ గ్రేట్. నెక్స్ట్ శ్రవంతి గారు. నెక్స్ట్ మాట్లాడండి అమ్మా. సంయుక్త మాట్లాడతారా, శ్రవంతి మాట్లాడతారా? మ్యామ్ గుడ్ ఈవినింగ్ మ్యామ్. యాక్చువల్లీ నా పేరు సంయుక్త. నేను కోవిడ్ సెకండ్ వేవ్ లో ఆల్మోస్ట్ 1 డే కోమా కూడా వెళ్ళొచ్చాను మ్యామ్. యాక్చువల్లీ అంటే చాలా సివియర్ స్టేజ్ నుంచి బయటకు వచ్చాను. ఆఫ్టర్ 6 months తర్వాత నేను ఓవర్ ఒబేస్ అయిపోయి సెడిషన్ లెవెల్ టాబ్లెట్స్ కూడా యూజ్ చేశాను. యాక్చువల్గా ఆ పీసీఓడిసే కాదు, ఇట్ రిఫ్లెక్ట్స్ నా మీద. అర్లీ మోనోపాజ్ అన్నది 38 yearsకే నా మీద రిఫ్లెక్ట్ అయింది మ్యామ్. యాక్చువల్లీ అంటే ప్రూవెన్ రిజల్ట్. తర్వాత నేను ఎప్పుడైతే కమ్యూనిటీ నాకు సపోర్ట్ తీసుకున్నాను, అప్పటి నుంచి నా లైఫ్ స్టైల్ కానీ ఇది కానీ చాలా మార్చుకున్నాను. అంతకుముందు చాలా మెడిసిన్ అంటే మెడికల్గా హాస్పిటలైజ్డ్ అయ్యేదాన్ని, కానీ విత్ మెడిసిన్తోనే వచ్చేదాన్ని. దాదాపు 8 tablets వాడేదాన్ని. వాట్ ఎవర్ అంటే డిప్రెషన్ అయితే కానీ, సడిషన్స్ అయితే కానీ, అంటే ద హాట్ చిల్స్. మేడం ఈరోజు వెరీ థ్యాంక్ఫుల్ టు యూ మ్యామ్. యాక్చువల్లీ యువర్ క్లాస్ ఇస్ వెరీ ఎక్సలెంట్. యాక్చువల్లీ ఎంత ప్రొఫెషన్స్ ఉన్నా ఏమున్నా కొన్ని హెల్త్ బేసిస్ అన్నవి ఎక్కడోదే ట్రిగర్ పాయింట్ అనేది మర్చిపోతాము. చాలా మందికి హెల్ప్ అయింది ఈ కమ్యూనిటీ. నా విషయానికి వస్తే 3 months లో నేను 24 kgs లాస్ అయ్యాను. లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవడం వల్ల. చాలా మంది చెప్తున్నారు కదా, చాలా సంవత్సరాలు అయింది ఎవరైనా ఇన్వైట్ చేస్తే రాలేదు అని. ఎవరో ఇన్వైట్ చేయక్కర్లేదు, మన లైఫ్ స్టైల్ కోసం వేర్ వీ హ్యావ్ టు చేంజ్, వీ హ్యావ్ టు గో దేర్ యాక్చువల్గా. సో నేను ఆ వైజ్ నేను చాలా బ్లెస్డ్ ఈ కమ్యూనిటీలోకి రావడం. నేను సప్లిమెంట్స్ కూడా చాలా ఫాస్ట్గా యాడ్ చేసుకొని నన్ను నేను ట్రిగ్గర్ చేసుకోవడమే కాకుండా ఫ్యామిలీలో ఈరోజు ఎవ్రీ మంత్ ఐఎమ్ గెటింగ్ మై పీరియడ్ టైం చూసి రావక్కర్లేదు అన్నట్టు ఇట్స్ కమింగ్. యాక్చువల్లీ ఎక్కడైనా చెప్పాలి అంటే నేను షై ఫీల్ అయ్యేదాన్ని. బట్ ఈ కమ్యూనిటీలో తెలుసుకున్నది ఏంటంటే మన నోటి మాట ఎవరో ఒకరికి తెలియాలి అన్నది. ఐ వాజ్ దే ఫర్ దట్. యాక్చువల్లీ అదొకటే కాదు, నేను తీసుకున్నది సయాటికా అండ్ వాటిగో రిజల్ట్స్ కూడా చాలా ఫాస్ట్గా తీసుకున్నాను మ్యామ్. ఐఎమ్ డ్రగ్ ఫ్రీ నౌ. నేను 100 mg కోవిడ్ తర్వాత థైరాయిడ్ యూజ్ చేసేదాన్ని. అలాంటిది ఐ కేమ్ ఫర్ ద 25 mg. ఐఎమ్ రియలీ బ్లెస్డ్ టు హ్యావ్ ఇన్ దిస్ కమ్యూనిటీ. అండ్ ఈ రోజు మ్యామ్ వాట్ ఎవర్ ద మ్యామ్ హ్యాస్ సెడ్, ద ఇన్ఫర్మేషన్ ఇస్ వెరీ వాల్యుబుల్ అండ్ వెరీ మచ్ నీడెడ్ టు ఎవ్రీ person and woman. Actually the PCOS and PCOD differences actually lots of information. Thank you very much to having this session. Thank you very much ma'am. Thank you ma'am. Thank you so much. సో నెక్స్ట్ అంటే ఇవాళ రియల్గా చాలా మంది ఎక్స్పీరియన్స్, వాళ్ళ హార్ట్ఫుల్ ఎక్స్పీరియన్స్ మనకి అందించారు. ఎందుకంటే వాళ్ళు ఎన్నో చేంజెస్ చేసుకొని చాలా అంటే కోచెస్ సపోర్ట్, వాళ్ళ లైఫ్ స్టైల్ కరెక్షన్స్ అనుకోండి, బెస్ట్ రిజల్ట్స్ తీసుకున్నవి మనకి మన ముందు ఉంచారు. సో ఇలాంటి సెషన్ మరి నెక్స్ట్ మంత్ కూడా కావాలా? ఎస్. సో మనకి నెక్స్ట్ మంత్ కూడా ఇలా ఉమెన్స్ హెల్త్ సబ్జెక్ట్ ఉంటుంది. సో హెల్త్ ఈజ్ వెల్త్ మనకి. సో చాలా మనకి నిజంగా మనం హెల్దీగా యాక్టివ్గా ఉండాలంటే హెల్త్ అన్నది ఫస్ట్ ప్రయారిటీ. సో అవి ఉంటే చాలు, మనకి చాలా సేవ్ చేసుకున్నట్టే మనం. సో అందుకని చక్కగా మనం అంటే మన ఈటింగ్ హ్యాబిట్స్ని బెటర్ చేసుకోవటం, మనం ముందు గ్రూప్తో ఉండాలి. ఓకే, గ్రూప్తో ఉండి ప్రతిదీ కోచెస్ ఏదైతే చెప్తున్నారో అది బెస్ట్గా మనం ఇంప్లిమెంట్ చేయాలి. మనకు చెప్తుంటే అది మనకు కాదు అనుకుంటే మాత్రం చాలా డిలే అవుతుంది మన రిజల్ట్స్. సో అందుకని మనీ లాగానే మన హెల్త్గా మారుతుంది. సో అందుకని మన హెల్త్ అన్నది చాలా ప్రయారిటీ ఇక్కడ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అండర్స్టాండ్ చేసుకోవాలంటే ఉమెన్ అన్న వాళ్ళు ఫస్ట్ ప్రయారిటీ. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ బెస్ట్ హెల్త్ తీసుకుంటే ఒక ఫ్యామిలీ అంతా కూడా చాలా బాగా సపోర్టివ్గా ఉంటుంది, చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో అందుకని రియల్గా థ్యాంక్స్ ఇవాళ లవ్లీనా మ్యామ్కి. తను ఒక డాక్టర్ ప్రొఫెషన్లో ఉంటూ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ తను ఆపరేషన్స్ చేస్తూ, తర్వాత అలాగే ఇలాంటి బెస్ట్ న్యూట్రిషన్ సర్వీసెస్ కూడా తను చేస్తూ ఉంటుంది. సో అంత బిజీ డాక్టర్ ఇవాళ మన కోసం టైం ఇచ్చి మనకి బెస్ట్ క్లారిటీ ఇచ్చారు కదా, ఎలా మనం లైఫ్ని లీడ్ చేయాలి అన్నది. సో లివ్ యువర్ బెస్ట్ లైఫ్.
సో అందుకని ఇలాంటి సెషన్స్ వండర్ఫుల్ గా